క్రైస్తవులు లేదా నల్ల చట్టం అనే ఈ అంశాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ విశ్లేషణ మీరు వినటం వలన చాలా మేలు పొందుకుంటారు. నా పేరు కృష్ణమ్మ నాయుడు. యేసుక్రీస్తు ప్రభువుని 23 ఏళ్ల క్రితం నమ్ముకున్నాను. జైల్లోంచి బయటకు వచ్చి మరి 3 తరాల రౌడీజంలో ఉన్న కుటుంబాల్లో, అధిక సంపన్న కుటుంబాల్లో ఉన్న మేము, దోషాలతో బతికిన మేము, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ, కరుణ, మరి పాప క్షమాపణ, ప్రాయశ్చిత్తం ఇది మా జీవితాలను ఉద్ధరించింది. కాబట్టి కృష్ణమ్మ నాయుడు నేను కిరణ్ పాల్గా ప్రభువారు నన్ను మార్చారు. 23 సంవత్సరాల నుంచి ప్రభువులో నేను బ్రతుకుతున్నాను. అయితే ఈ సందర్భంలో ఈ క్రైస్తవులు లేక నల్ల చట్టం అనే ఈ అంశాన్ని మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నానంటే, భారతదేశంలో సెక్యులర్ దేశంగా ఉంది. అంటే ఎవరికి ఇష్టమైన మతాన్ని వారు నమ్ముకోవచ్చు, ఎవరికి ఇష్టమైన ప్రాంతం వాళ్ళు వెళ్ళి బతకవచ్చు, లేక ఎవరికి ఇష్టమైన మనుషులను వారు గౌరవించుకోవచ్చు. అది స్వేచ్ఛ ఉంది. మత స్వేచ్ఛ కావచ్చు, వాక్ స్వాతంత్ర స్వేచ్ఛ కావచ్చు, రాజ్యాంగంలో పొందుపరిచారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు వర్తమానంలో మనం ఉన్నాం. ఈ వర్తమానంలో ఉన్న పరిస్థితులు మీ అందరికీ చెప్పాలని ఇష్టపడుతున్నాను. నేను చెప్పే మాటలు కనుక మీరు వినకపోతే క్రైస్తవ్యానికి మీరే ప్రమాదం. క్రైస్తవులారా, అర్థమవుతుందన్న మాటలు. నేను చెప్పే మాటలు కనుక మీరు వినకపోతే, నేను చెప్పే మాటలు అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో కొన్ని వాక్యానుసారంగా కొన్ని విషయాలు మీకు చెప్తాను. చివరి వరకు ఈ వీడియో చూడండి. ఈ మాటలు కనుక మీరు వినకపోతే, ఈ అవలంబించకపోతే క్రైస్తవ్యానికి, క్రీస్తు ప్రభువారికి మీరే చాలా సమస్యగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మీ చేతులతో, మీ వేళ్లతో యేసుక్రీస్తు ప్రభువారి ఆయన ఆనాటి కాలంలో తోమ, 12 మంది శిష్యులు, ఒక శిష్యుడు తోమ, యేసు ప్రభువారు తిరిగి లేస్తేనే నేను చూస్తేనే నమ్ముతాను, నేను స్పృశిస్తే నమ్ముతానని చెప్పిన తోమ విషయంలో ఏమైంది? యేసు ప్రభువారు తన గాయాల్లో ఆయన వేలు పెట్టి చూశాడు, అంటే స్పృశించాడు. అలాగే ఈ నేను చెప్పే మాటలు కనుక మీరు వినకపోతే ఆయన గాయాల్లో స్పృశించడం కాదు, ఆయన కంట్లో మీరు ఏళ్ళతో పొడిచిన క్రైస్తవులుగా మారిపోతారు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు, మన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. ఈ వీడియో చాలా జిల్లాలు, చాలా రాష్ట్రాలు, వేరే దేశాలు కూడా వెళ్ళొచ్చు కొన్ని సందర్భాల్లో. నాకున్న వ్యూవర్స్ కానీ ఒక 4-5 నెలలు ఒక 60 లక్షల మంది చూశారు చాలా మీడియాలో నన్ను. అయితే నేను పాస్టర్గా మీకు తెలియజేస్తున్నాను, మీ అందరికీ నేను చెప్పే విషయాలు కూడా మరి చాలా ఆత్మ సంబంధంగా ఉంటాయి. అయితే ప్రధానంగా ఉన్న విషయాలు ఏంటి అంటే, ఇప్పుడు యాంటీ కన్వర్షన్స్ బిల్స్, అంటే మత నిరోధక చట్టాలు అనేది తీసుకురావడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పుడు మత నిరోధక చట్టాలు ఏంటంటే బలవంతపు మత మార్పిళ్ళు, లేకపోతే ప్రలోభాలు చేసి మోసం చేసే మతాలు మారటం. అర్థమైంది మీకు? బలవంతపు మత మార్పిళ్ళు, మోసాలు చేసి, ప్రలోభాలు చేసి. అయితే బలవంతపు మత మార్పిళ్ళు, మోసాలు చేసి, ప్రలోభాలు చేసి మత మార్పిళ్ళు జరుగుతున్నాయంటే ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో పేద ప్రజల మధ్య జరిగితే జరగవచ్చు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇస్తారంటే నేను మారతానండి? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో, మన భారతదేశంలో భిన్నమైన కులాలు ఉన్నాయి. బ్రాహ్మణ వర్గం దగ్గర నుంచి లోకరీత్యా అగ్ర కులాలని, తక్కువ కులాలని, షెడ్యూల్ క్యాస్ట్ అని, ఇలాగ ఎన్నెన్నో ఉన్నాయి. అన్ని మతాల్లో, అన్ని కులాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్తగా, ఆయన ఒక్కడే దేవుడిగా నమ్ముకోవటం జరుగుతుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, భారతదేశం అంతా కొన్ని విషయాలు నేను విశ్లేషించి నేను మాట్లాడుతున్నాను మీతో. భారతదేశంలో బలం అంటే ప్రలోభం లేక మోసం ద్వారా జరిగే మత మార్పిళ్ళు నిరోధించడానికి పలు రాష్ట్రాల్లో మరి ఇక మత స్వేచ్ఛ చట్టాలు, యాంటీ కన్వర్షన్ లాస్లు అనేది అమలు చేస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు, ప్రధానంగా ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా ఉత్తరాఖండ్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, జార్ఖండ్ మరియు రాజస్థాన్లో కూడా ఈ చట్టాలు ఆల్రెడీ ప్రవేశపెట్టబడ్డాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ మనం చేస్తున్న కొన్ని తప్పులు వారు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు కొంతమంది. మరి ఏంటి ఆ తప్పులు అంటే, మనము సౌండ్ పొల్యూషన్, అంటే మైకాలు ఉన్నాయి కదా, ఈ మైకాల్లో యేసుక్రీస్తు ప్రభువారు గొప్పతనం చెప్పుకోవడం తప్పులేదు. యేసుక్రీస్తు ప్రభువారు గొప్పతనం చెప్పుకునే క్రమంలో మిగతా దేవీ దేవతలను దూషించటాలు కానీ, లేకపోతే వాళ్ళు విశ్వసించిన, వాళ్ళు గౌరవిస్తున్న వాళ్ళ గురువులను దూషించడం కానీ ఎప్పుడైతే జరుగుతుందో మీరే ఆ చట్టాలకు అవకాశాలు కల్పించినట్లు. అయితే నేనేమంటానంటే, మనందరికీ పునాది ఏంటి? బైబిల్. మనందరికీ ఎలాగ బోధించాలి, ఎలాగ మాట్లాడాలి, ఎలా సందేశాలు చెప్పాలి, ఎలా ఉపదేశం చెప్పాలనేది మనకి మూలం ఎక్కడ? పునాది ఏంటంటే బైబిలే. బైబిల్లో న్యూ టెస్ట్మెంట్ మినహాయింపు మీరు నేను ఏం చెప్పడానికి వీల్లేదు. కాబట్టి జ్ఞానం కలిగి బోధకులు కానీ, సేవకులు కానీ, ఇవాంజలిస్టులు కానీ ఉండాలని నేను మీకు అత్యుత్సాహం మీరు కనుక ప్రదర్శిస్తే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఊరుకోడు. జ్ఞానంగా ప్రజలను రక్షించే కార్యక్రమాలు ఉన్నప్పుడు
ఈరోజు యుగోలతో పోయి రకరకాల మరి పరిస్థితుల్లో క్రిస్టియానిటీ వెళ్ళిపోయింది. మనందరికీ తెలుసు. మొట్టమొదటిగా సౌండ్ పొల్యూషన్ అంటే సౌండ్స్ పెట్టొద్దని నేను చెప్పట్లేదు, కానీ ఈ సౌండ్ చెప్పడం వల్ల ఇన్ టైంలో సౌండ్ పెట్టకపోవడం వల్ల మెజారిటీ ఉన్న పరిస్థితుల్లో దాడులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇదేగా సమస్యలు. వాళ్ళు పెడుతున్నారు కాబట్టి, వేరే మతం వాళ్ళు పెడుతున్నారు కాబట్టి నేను పెడుతున్నానంటే అది చాలా తప్పు. వాళ్ళు సౌండ్ పొల్యూట్ చేయకూడదు, మనం పొల్యూట్ చేయకూడదు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మీటింగ్స్లో పర్మిషన్ తీసుకుని పెట్టుకోవాలి. కొంచెం రాజనీతిగా మనం బ్రతకాలి క్రైస్తవులంగా, దేవుని పిల్లలుగా. నేను మీకు మళ్ళా చెప్తున్నాను, ఇప్పుడు ఇదివరకు వెనకటి కాలంలాగా కాదు. కాబట్టి అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 35వ వచనం, అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 35వ వచనం లేక 37వ వచనంలో ఏముంది? ఇక్కడ ఆనాటి కాలంలో ఒక కరణం అనే ఒక సమూహము ఈ పౌలు గారు అర్తెమిదేవి అనే దేవతను దూషించాడు అన్నట్టుగా కొన్ని మరి కల్పించారు. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 24వ వచనంలో దేమేత్రి అని ఒక కంసాల ఆయన ఏం చేస్తాడంటే వెండి గుళ్ళను చేసే క్రమంలో ఎక్కువ లాభం సంపాదించుకున్నాడు. అంటే బిజినెస్ మ్యాన్. ఈయనకి ఏమనుకున్నాడంటే వ్యక్తిగత లాభం వలన పౌలు గారిని చంపేయాలని ఆలోచన కలిగాడు. పౌలు గారు చంపేయాలని ఆలోచన కలిగినప్పుడు ఒక అతను వ్యక్తిగతంగా అక్కడున్న ప్రజలు ఎంతోమంది గుమ్ముగూడి ఈ అధ్యాయాన్ని, అపోస్తుల కార్యం 19వ అధ్యాయం మీరు ధ్యానం చేస్తే అన్య జనాంగం మధ్య పౌలు గారు ఎలా ప్రవర్తించారో ఈరోజు మనం తెలుసుకోవాలి. మనకు పునాది అపోస్తులే, మనకు పునాది యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి ఆ పౌలు గారు ఆయన ప్రవర్తించిన విధానం చూసి ఈ అపోస్తుల కార్యంలో 19వ అధ్యాయం 35వ వచనంలో అంతట కరణము సమూహమును సముదాయించి ఎఫెసీలారా పట్టణ అర్తెమిదేవి మహాదేవుని దుపది అని ఇట్లాగా ఈ విషయాలని చెప్పుకుంటా 37వ వచనంలోకి వచ్చేసరికి ఆ కారణం చెప్తాడు ఒక పెద్ద మనిషి. వీరు అంటే పౌలు గారు కానీ వీళ్ళందరూ అపోస్తులు కానీ గుడిని దోచిన వారు కారు ఒకటి. రెండోది మన దేవతను దూషింపలేదు, అర్తెమిదేవి అనే దేవతను దూషింపలేదు పౌలు గారు. ఈరోజు నేను మళ్ళా చెప్తున్నాను, నేను చాలా మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను అన్ని జిల్లాలకి. వెళ్తున్నప్పుడు కారులో వెళ్ళిన, ట్రైన్లో వెళ్ళిన, చర్చెస్ కనిపిస్తున్నప్పుడు మైక్లో నుంచి నాకు విగ్రహారాధన చేసే దేవీ దేవతలను దూషించినట్లుగా నేను ప్రత్యక్షంగా నా చెవులతో విన్నాను. సమాజం ఎట్టిపోతుంది. ఓల్డ్ టెస్ట్మెంట్లో యూదులు మేము దూషించాం కాబట్టి ఇప్పుడు క్రైస్తవులు దూషిస్తామని మీరు చెప్పకూడదు. మీకు ఏ ప్రమాణాలు మీరు ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు కానీ, పౌలు గారు కానీ, అపోస్తులు ఎవరైనా దూషించారా? ఏ దేవీ దేవతలను దూషించారా? ఈ బైబిల్లో విగ్రహారాధన చేయొద్దనే తప్ప ఇంక మినహాయింపు ఏమీ చేయలేదు. సృష్టికర్త యేసు ప్రభువారు ప్రకటించుకున్నారు అంతే. కాబట్టి మీరు ఎలాంటి మినహాయింపు కలిగి ఎట్లా పడితే ఎలా మాట్లాడతాం, వ్యక్తిగత సువార్థీకరణలో తప్పు చేయటం. ఈ నల్ల చట్టం రావటానికి కారణం మనమే అవుతున్నాం. లేకపోతే క్రైస్తవులు నల్ల చట్టం ఈ పాత నిబంధనలో మనం చూస్తున్నప్పుడు దేవుడికి లోబడని కారణాన్ని బట్టి దేవుడి ప్రజలు అనాది కాలం నుంచి జరుగుతుంది. ఆదికాండం 6వ అధ్యాయంలో నీతిమంతుడైన ఈ నోవాహుని దేవుడు ఎన్నుకున్నప్పుడు 7వ అధ్యాయంలో ఆయనను బట్టి రీజనరేషన్ చేస్తాను, ప్రపంచం అంతా ముంచేస్తాను అంటే శిక్షించడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. మొట్టమొదట శిక్షిస్తాడు, తర్వాత చెప్పినా వినకపోతే మరణమే గతి. దయచేసి మీరందరూ వినండి. దేవుడి దగ్గర ఉన్న లక్షణాలు ఏంటంటే శిక్షించడం, లేకపోతే తీసేసేయటం. గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రీజనరేషన్ మళ్ళీ నోవాహు ద్వారా వచ్చింది 9వ అధ్యాయంలో. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు తర్వాత మోషే యొక్క నాయకత్వం వచ్చింది. మోషే నాయకత్వంలో ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళందరూ కూడా అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారని బైబిల్ తెలియజేస్తుంది. ఎన్ని వాక్యాల్లో చెప్పడానికి సమయం కాదు, కానీ ఈ నల్ల చట్టం అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో నిన్న యాంటీ కన్వర్షన్ బిల్ చొప్పున ఈ ప్రజలందరినీ, సేవకులందరినీ కొడుతున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వాళ్ళు ప్రేమగా పేదరికంలో ఉన్న వాళ్ళండి, వాళ్ళంతా పేదరికంలో దేశం కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నారు. వీడిని పట్టుకుని కొడుతున్నారు, వీడిని పట్టుకుని జైల్లో వేస్తున్నారు, వీడిని పట్టుకుని కత్తులతో నరుగుతున్నారు సేవకులను. ఎందుకో చెప్పనా? ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు అందరూ కాదు కానీ సోషల్ మీడియాలో ఒక 10 మంది 15 మంది పాస్టర్స్ ఉన్నారు. వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు మనం తిడుతున్నారు, మనం వాళ్ళని తిట్టాలి. ఇదే వాళ్ళ పని. వ్యూవర్స్ కోసం లేకపోతే యూట్యూబ్లో డబ్బుల కోసం చేసే పని. మాకు పౌరుషం లేదా అంటున్నారు. ఏంటి పౌరుషం? ప్రార్థనలో మోకాళ్ళలో పౌరుషం ఉండాలి తప్ప దూషించే విషయంలో పౌరుషం మీకు మాకు దేవుడు ఇవ్వలేదు. పేతురు పత్రికలు అంటారు, ఆయన దూషించబడి మనం బదులు దూషించలేదు యేసుప్రభువారు, కానీ మందలించాడు, గద్దించాడు. దూషణ వేరు. కాబట్టి మనందరం కూడా యేసుప్రభువారిని గౌరవించే బిడలంగా ఈ నల్ల చట్టం అంటే యాంటీ కన్వర్షన్ బిల్ విషయంలో తెలివిగా ఉండాలని నేను మీ అందరికీ సూచనలు ఇస్తున్నాను. కాబట్టి అపోస్తుల కార్యం 17వ అధ్యాయము, అదేవిధంగా 22వ వచనం నుండి 31వ వచనం వరకు ఏథెన్స్ ప్రజల విషయంలో మాట్లాడుతున్నాడు. అన్య జనాంగానికి సువార్త ప్రకటించడం నేర్చుకోండి. దేవుని పిల్లలారా నేర్చుకోండి. మీరు నేర్చుకోకపోతే ఏదో ఎదురుగుండా ఫోన్ ఉంది కదా అని, ఎదురుగుండా లైట్లు ఉన్నాయి కదా అని ఏది పడితే మాట్లాడేసి, ఎలా పడితే అలా మాట్లాడేసి చేస్తే చాలా నష్టపోతాం. అదే క్రైస్తవ్యానికి వాళ్ళు ఎంతో దళితులకు డ్యామేజ్ చేశారు కదా హిందువులు.
లేకపోతే వేరే మనుధర్మశాస్త్రం డ్యామేజ్ చేసిందని మనం చెప్పుకోవడం తప్పులేదు. ఆ చెప్పుకుంటాం వరకు ఆగకుండా దూషణకి ప్రతిదూషణకి వెళ్ళిపోతున్నారు క్రైస్తవులు. ఇది నల్ల చట్టం తీసుకురావడానికి లేకపోతే యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకురావడానికి కారణం మనమే అవుతున్నాం. తెలివిగా బతకమని, పౌలు గారు లాగా బతకమని చేతులు జోడించి తెలుగు రాష్ట్ర ప్రజానీకానికి నేను ప్రాముఖ్యంగా తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా మరి సువార్త చెప్పే విషయాలు ఎలా ఉన్నాయండి ఈరోజు? సువార్త చెప్పే విషయాలు నేను 20 ఏళ్ల క్రితం సువార్త ప్రకటనకి వెళ్తుంటే చాలామంది సేవకులందరూ వచ్చి సువార్త ఎట్లా ప్రకటిస్తున్నారో తెలుసా? అక్కడ కౌంట్లు వ్యాపారం చేసేవాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఈ సేవకులందరూ మైక్లో ఏం చెప్తున్నారు? మీ వ్యాపారాలు బాగుంటాలంటే యేసుని నమ్మాలి, మీకు ఆరోగ్యాలు బాగుంటాలంటే యేసుని నమ్మాలి, మీరు మరి చక్కటి గృహాలు కట్టుకోవాలంటే యేసుని నమ్మాలని ఇలా సువార్త చెప్తున్నారు. ఇదండి సువార్త? మనందరికంటే హైందవులే విగ్రహార్థం చేసేవాళ్ళే కోటీశ్వరులు ఉన్నారు ఈ దేశంలో. క్రైస్తవుల కంటే వాళ్ళే కోటీశ్వరులు ఉన్నారు కదా. వాళ్ళు ఇవన్నీ యోచించుకుంటారుగా, మనమే డబ్బు ఉన్న వాళ్ళం కదా, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారేంటి? డబ్బు మన దగ్గర ఉంది కదా, వాళ్ళేంటి ఇట్లా మాట్లాడతారని వాళ్ళు వస్తారు యేసుప్రభు వారి దగ్గరికి. మానవ ఊహలను బట్టి సువార్త చేయటం మానేసి దేవుని యొక్క జీవగ్రంథాన్ని బట్టి మనం సువార్త ప్రకటించాలి. యేసుప్రభు వారి పునరుద్ధానపు శక్తి ఎంత గొప్పదో ఈ అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 22వ వచనం నుండి 31వ వచనం వరకు ఏథెన్స్ ప్రజలకి అక్కడ తెలియజేస్తున్నాడు. ఎంత గొప్ప విషయాలండి ఇవన్నీ. ఏథెన్స్ ప్రజలకి సువార్త ఎలా ప్రకటించాడు? క్రైస్తవులారా, సేవకులారా, సువార్తికులారా, కాపర్లారా, మీరు ఈ అపోస్తుల కార్యం 17వ అధ్యాయము మరి 22వ వచనం నుండి మరి 31వ వచనం వరకు పౌలు గారు ఎలా ప్రవర్తించాడో దేవుడి ఆత్మ ద్వారా అలాగే మీరు బోధించాలని నేను మనస్ఫూర్తిగా చేతులు జోడించి చెప్తున్నాను. యాంటీ కన్వర్షన్ బిల్లు విషయంలో ఇప్పుడు జరుగుతున్న మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న గొడవలేంటి? ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారు ఒక 3 తరాలు కుబేరుడు కుటుంబంలో పుట్టిన ఆయన ఒక కరుడు కట్టి కూర్చున్నాడు. ఆయన కఠినమైన కారణం కూడా క్రైస్తవులు మనమే. దయచేసి హైందవులను రెచ్చగొట్టొద్దు. రెచ్చగొట్టడం వల్ల ఎంతో నష్టపోతారు. దేవుడు కూడా చెప్తున్నాడు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా నెబుకద్నెజరు ఆ శత్రువుకి యెహోయాకీము రాజును అప్పగించాడు. కళ్ళు పొగలు గమ్మినప్పుడు ఏమవుతుంది అంటే సమాజంలో చట్టాలు కూడా దేవుడే ఇచ్చేస్తాడు. దానియేలు కాలంలో అక్కడ తీసుకెళ్ళిపోయారు కదా బానిసలుగా. తర్వాత ఏమైంది? ఆ చట్టాలను కూడా దానియేలు ప్రార్థన ద్వారా మార్చబడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజాజ్ఞ మార్చేశాడు దేవుడు. ఎస్తేరు కాలంలో రాజాజ్ఞ మార్చేశారు. కాబట్టి మీరందరూ కూడా తెలివిగా ఉండాలి. క్రైస్తవ్యం అంటేనే మరి శ్రమల్లో నుంచి మనం ముందుకెళ్ళటం, కన్నీటితో సిలువు మోసుకుంటా మీ సిలువు మీరు మోసుకుంటా వెళ్ళటమే. నీతిమంతులకు ఆపదలు అనేకములు ఉంటాయి. కాబట్టి మాకెందుకు వచ్చినాయి కష్టాలు, మాకు ఇబ్బందులు ఎవరు అనుకోవద్దు. ఈ చివరి దినాల్లో మీ అందరూ మంచిగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సువార్త ప్రకటన అంటే మన పాపాల కొరకు కల్వరి సిలువలో సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమతత్వాన్ని, క్షమాతత్వాన్ని మన సమాజానికి బోధించినప్పుడే మన జీవితాలు ఉద్ధరించబడతాయి. ఈ నల్ల చట్టం ఆగటానికి, నల్ల చట్టానికి చేయటానికి ఎంతోమంది పరుగులు తీస్తున్నారు. కనుక ఈ దేశపు పురోగతిలో మరి ఆధ్యాత్మికంగాను మరి శారీరకంగాను అందరూ క్రైస్తవులు కూడా మంచిగా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటూ, వ్యక్తిగతమైన అభివృద్ధి, సామాజిక అభివృద్ధి. నేను యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను ఎన్నోసార్లు చెప్పాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనాల్లో ఎలా ఉందంటే, భూమి మీద మీకోసం ధనం కూర్చుకోవద్దు అన్నాడు కదా. నేను ఎందుకు చెప్తున్నాను? ఇల్లు కట్టుకోవచ్చు, జాబులకు వెళ్ళొచ్చు, డబ్బు సంపాదించవచ్చు, కానీ పేదవారికి సహాయం చేయాలి. ప్రేమ ప్రకటించాలి. నువ్వు చేసేదాన్ని మనస్ఫూర్తిగా ప్రేమతో చెప్పినప్పుడు సమాజాన్ని నువ్వు ఉద్ధరించిన వాడు అవుతావు. నిజమైన క్రైస్తవుడిగా ఈ సమాజంలో ఆ నల్ల చట్టానికి ఒక తెల్ల దుస్తులు ధరించిన నీవు కొంచెం బ్రేక్ చేయగలుగుతావు. ఓకేనా? దేవుడు మీ అందరి కుటుంబాలు ఆశీర్వదించునుగాక. మీ అందరి కుటుంబాల్లో కూడా ఈ అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 22వ వచనం అందరూ చదవమని అన్ని జనాంగానికి ఎవరిని పడితే దూషణ మాటలు, మా మనుషులను, హిందువులను, ముస్లింలను దూషించే క్రమం మానేయండి. మానేసి ఒక ప్రేమతో మీరు బతకండి. ప్రేమ ఉన్న చోట ప్రభు ఉంటాడు. మందలింపు, గద్దింపు చేయొచ్చు, కానీ విగ్రహారాధన విషయంలో దూషణ మాటలు కనుక మాట్లాడితే మరలా మన రాష్ట్రంలో మరి చట్టసభల్లో చాలా ఘోరమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు. ప్రార్థనాపూర్వకంగా మీరు అందరూ ఉండాలని తెలియజేసుకుంటూ, ఈ కిరణ్ పాల్ ఫర్ క్రైస్ట్ అనే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేక వీడియోస్ రానున్న దినాల్లో వస్తూ ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.